గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో లోపల మనం ఈగోసెంట్రిసిజం అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక సంధ్య అనే అమ్మాయి ఉన్నది. తనకు 3.5 సంవత్సరాల కూతురు ఉన్నది. తను ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, నా కూతురు ఎప్పుడు ఎవరి గురించి పట్టించుకోదు, తన గురించి ఎప్పుడు సెల్ఫిష్గా ఉంటుంది, తన ఆట వస్తువులు ఎవరికి ఇవ్వదు, తన ఫుడ్ ఎవరితో షేర్ చేసుకోదు, చాలా ఒక రకంగా ప్రవర్తిస్తుంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఆ అమ్మాయికి అర్థం కాక అలా అనుకుంటుంది. దీన్ని ఏమంటారంటే ఈగోసెంట్రిసిజం అంటారు. ఇది సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల లోపల కనిపిస్తుంది. కానీ టెక్నికల్గా మనం అడల్ట్ లైఫ్ లోపల చాలామంది కూడా ఇదే విధంగా బిహేవ్ చేయడం గమనిస్తూ ఉంటాం. ఈగోసెంట్రిసిజం అనేది కంటిన్యూ అవుతుంది వాళ్ళ లైఫ్లోనే అర్థం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫేజ్లో ఉండే పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో, వాళ్ళకి ఏదైతే తినిపిస్తుందో, వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే నలుగురికి కూడా ఇష్టము, అదే వాళ్ళకి కనిపిస్తుంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ప్రపంచాన్ని చూసే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫేజ్లో ఉన్న పిల్లల దగ్గరికి ఒక నంబర్ ఆఫ్ టాయ్స్ తీసుకెళ్ళి, ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ నంబర్ ఆఫ్ టాయ్స్ ఒక 12 టాయ్స్ 10 టాయ్స్ తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి. సో షేర్ చేసుకుంటారు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ వాటా వచ్చిన టాయ్స్తో పాటు మిగిలిన వాళ్ళ టాయ్స్ కూడా కావాలని గొడవ పెడుతుంటారు. ఇది నార్మల్ పార్ట్ ఆఫ్ ఈగోసెంట్రిసిజం. ఈ కాన్సెప్ట్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక టన్నల్ విజన్ అనే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒక పొడవాటి టన్నల్ లోపల నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనకు వెనక కానీ, పక్కల కానీ, పైన కానీ ఎటువంటి విషయాలు కనిపిస్తలేవు. అతను కేవలం ముందుగా కనిపిస్తున్న ఒక వెలుతురు ఉన్నది, ఆ టన్నల్ ఎగ్జిట్ ఉంది, అది మాత్రమే చూసుకుంటూ వెళ్తాడు. సో అదేవిధంగా ఈగోసెంట్రిసిజం ఫేజ్ లోపల ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క నీడ్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోగలుగుతుంటారు. ఈ కాన్సెప్ట్ని ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు పిల్లలు. ఆడుతున్న సమయం లోపల ఈ ఈగోసెంట్రిసిజం ఫేజ్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి దాక్కునే బదులు వాళ్ళ కళ్ళు వాళ్ళు మూసేసుకుంటారు. వాళ్ళకి ఏది కనపడనప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళకు కూడా తాము కనపడమనే ఫీలింగ్లో ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళకి తెలియదు అవతల వాళ్ళకి కనిపిస్తున్నామనే కాన్సెప్ట్ కాంప్రహెండ్ వాళ్ళు చేసుకోలేరు. సో ఇది వన్ ఆఫ్ ది కీ కాంపోనెంట్ ఆఫ్ ఈగోసెంట్రిసిజం. చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉండండి, ఆడుకుంటూ వాళ్ళు ఏదైనా పైన టవల్ కానీ బ్లాంకెట్ కానీ కప్పేసుకొని వాళ్ళ మాయమైపోయిన ఫీలింగ్ ఉంటారు చూసారా. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ కాంపోనెంట్ ఆఫ్ ఈగోసెంట్రిసిజం. ఈగోసెంట్రిసిజం లోపల అన్నిటికన్నా ముఖ్యమైన కాన్సెప్ట్ మీరు ఎక్కడ గమనిస్తారంటే, కాన్వర్సేషన్ స్టైల్ లోపల ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటున్నారు. సో ఈగోసెంట్రిక్ చైల్డ్ ఏం చేస్తాడంటే, వాళ్ళని అబ్రప్ట్గా ఆపేస్తాడు. కేవలం తనైతే చెప్పాలనుకున్నా అది మాత్రమే చెప్తూ ఉంటాడు. అవతల వ్యక్తి యొక్క పాయింట్ వినే ఒక ఉద్దేశం కానీ ఓపిక కానీ ఈ పిల్లగాడికి ఉండదు. ఫేమస్ సైకాలజిస్ట్ పియాజే దీనిపైన చాలా పరిశోధనలు చేసిండు. నేనేం గమనించిన అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సిమ్టమ్స్ అంటారా, లేకుంటే ఎలిమెంట్స్ అంటారా, ఇటువంటి లక్షణాలు అంటారా, ఇవి చాలామంది అడల్ట్స్ లోపల కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకా పరిపక్వత రాలేదు, ఈ టన్నల్ విజన్ లోపలనే ఉండిపోయారు, ఈ ఈగోసెంట్రిక్ ఫేజ్లోనే ఉండిపోయారని మనకు అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్స్ లోపల కూడా గొడవలు కావడానికి, అవతల పార్టీని అర్థం చేసుకోకపోవడానికి, లేకపోతే బిజినెస్ లోపల అవతల పార్ట్నర్ని అర్థం చేసుకోకపోవడానికి, ఫ్రెండ్స్ మధ్యన గొడవలు రావడానికి ఈ ఈగోసెంట్రిసిజం కూడా కారణమవుతూ ఉంటుంది. పిల్లల లోపల సాధారణంగా 7 సంవత్సరాలు దాటేసరికి వాళ్ళు ఇందులో నుంచి బయటపడిపోతారు. కానీ ఎవరైతే అడల్ట్స్గా మారినాక కూడా ఈ ఈగోసెంట్రిక్ వ్యూ కలిగి ఉంటారో వాళ్ళు రకరకాల ఇబ్బందులు కలిగిస్తుంటారు. తోటి పార్ట్నర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సొసైటీలో ఉండే వ్యక్తులకు, ఆఫీస్లో వర్క్ చేసే కలీగ్స్కి, చదువుకునే సహాధ్యాయులకు. సో ఇది ఫ్రెండ్స్, రకరకాల కాన్సెప్ట్స్ సైకాలజీకి సంబంధించిన చాలా రూడిమెంటరీ భాష లోపల రాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. హ్యావ్ ఏ నైస్ డే.